హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఇలాగే ఏసీ కోసం వెళ్ళి దృశ్యం 3 కింద క్యాప్షన్ ఇచ్చారు. అంటే గతం ఎప్పుడు మౌనంగా ఉండదు అనేసి ఇంగ్లీష్లో ఏదో క్యాప్షన్ ఇచ్చారులేండి, చదువుకోండి ఓపుకుంటే. సో మూవీ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు నేను 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ కాంటెంట్ ఒకటి అటెంప్ట్ చేయబోతున్నాను. సో కాంటెంట్ ఫిలిం లవర్స్కే కాకుండా ఎంటర్టైన్మెంట్ని కొంచెం ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఆ కాంటెంట్ కొంచెం బూస్ట్ ఇస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఆ కాంటెంట్ నేను అతి త్వరలో అటెంప్ట్ చేయబోతున్నాను మనకి 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత. ఇప్పుడు మనం దృశ్యం 3 మూవీ రివ్యూలోకి వెళ్తే, మూవీ ఎలా ఉందరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ లాల్ గారు కొంచెం ట్రాక్ చేంజ్ చేసుకొని ఏవైనా కొత్తగా డిఫరెంట్గా అటెంప్ట్ చేస్తే బాగుండేమనిపిస్తుంది. అండ్ జీతూ జోసెఫ్ డైరెక్టర్ గారు, సో ఆయన కూడా కొంచెం ట్రాక్ చేంజ్ చేస్తే బాగుండి అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఆల్రెడీ ఈ దృశ్యం సిరీస్ మనం తెలుగులో చూసాం, అట్ ఎ టైం మలయాళంలో అవి కూడా చూస్తూ వస్తున్నాం తెలుగు డబ్బింగ్. కానీ ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఏంటంటే తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు చేస్తున్నారు. ఇది నాకు తెలిసి చేయరు అనుకుంటానులే, మేబీ. ఇంకా అంటే ఏం లేదు, అంటే 2 వరకు 2నే ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది. అండ్ 3 దగ్గరికి వచ్చేసరికి ఏం లేదు, అక్కడ అంతా డొల్లా. ఎన్నిసార్లు చూసి ట్రాక్ కొంచెం, ఇద్దరు మోహన్ లాల్ గారు అండ్ జీతూ జోసెఫ్ గారు వీళ్ళిద్దరు కొంచెం ట్రాక్ చేంజ్ చేస్తే బెస్ట్ అని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఒపీనియన్ గురించి పక్కకు పెడితే సినిమా ఎలా ఉందా అంటే బోర్ కొట్టేస్తుంది భయ్య. ఫస్ట్ ఇలా విసురుకున్నాను కదా, ఇలా ఏసీ కోసం గాలి కోసం వెళ్ళి థియేటర్లో కూర్చొని రావడమే, అంతకుమించి ఏం చేయలేం. ఏం లేదు, మూవీ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఒకటే ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఇక ఏదో సస్పెన్స్ నడుస్తూ ఉంటుంది, ఇక దాన్ని ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. ఓహో ఈ సీనా, ఓకే ఈ ఇన్వెస్టిగేషన్, ఓకే ఓకే ఇలా జరుగుతుంది. ఇలాంటి ఫీలింగే వస్తుంది సినిమా చూస్తుంటే 100%. అండ్ కొంచెం ఎంగేజ్ చేసింది ఏదైనా ఉందిరా అంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య చాలా బాగుంది. నాకు ట్రైలర్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను అంత పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ అండ్ ఓవరాల్ మూవీలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దృశ్యం 3 మూవీకి కొంచెం ప్రాణం పోసింది భయ్య, అంతకంటే ఏం లేదు. అండ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ మనకి దృశ్యం 1కి కానీ 2కి కానీ ఎలా ఉందో 3కి కూడా అలాగే ఉంది. యాక్టింగ్ వైజ్గా అయితే ఇక మోహన్ లాల్ గారి గురించి, మీనా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చింప అవతల పడేశారు. సో యాజ్ యూజువల్ వాళ్ళ యాక్టింగ్ రెగ్యులర్, అంటే సిరీస్కి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేసారు. అండ్ జీతూ జోసెఫ్ గారి డైరెక్షనే రెగ్యులర్ అయిపోతుంది. రెగ్యులర్ అంటే అది దాని ప్యాటర్నే కదరా, ఏం చేయాలరా అని అనుకోవచ్చు. అంటే ఆయన చేసేవి కదా సిరీస్లన్నీ కూడా. నేనేమంటానంటే ట్రాక్ మార్చుకొని కొంచెం డిఫరెంట్ కాంటెంట్ అడాప్ట్ చేస్తే బాగుండని నా అభిప్రాయం. ఓవరాల్గా కాంటెంట్ మార్చుకునే దానికంటే కూడా అసలు ఇంక ఈ దృశ్యం సిరీస్ స్టాప్ చేస్తే బెస్ట్ అబ్బా. మళ్ళీ పార్ట్ 4 అని ఇచ్చారు, ఎవడు చూస్తాడండి? 3కే ఇక ఏం చెప్తానులేండి, ఏం లేదు, ఇంకెవరు చూస్తారు చెప్పండి. అండ్ ఓటీటీలో రిలీజ్ అయినాక అండ్ ఫ్యామిలీ రిలేటబుల్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కొంచెం బూస్ట్ అవుతుంది, మూవీ ముందుకు వెళ్తుంది. అంతేగాని అంతకంటే నాకైతే తలకాయ నొప్పి భయ్యా, నేను ఏసీ కోసమే వెళ్ళి కూర్చున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇది గైస్ దృశ్యం 3 మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. మీరు కనుక మూవీ చూస్తుంటే మూవీ మీకు ఎలా అనిపించింది, మిమ్మల్ని ఎలా ఎంగేజ్ చేసిందో కూడా మాతో షేర్ చేసుకోండి. నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను, మీ ఒపీనియన్ కూడా నాకు తెలియాలి కదా. సో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ కాంటెంట్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. సో ఆ కాంటెంట్ మనం అటెంప్ట్ చేయాలంటే 100% 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. సో ఇది కాసి వాళ్ళ టాపిక్. ఇంతవరకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.